గిట్టుబాటు ధర రాక పాలమూరు జిల్లాలో వేరుశనగ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కష్టాలు పడుతున్నారు. తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడులతో సేద్యం చేయడమే గగనంగా మారిందని ఆందోళన చెందుతున్నారు వేరుశనగ రైతులు. మద్దతు ధర ఇస్తే తప్ప నష్టాల నుంచి కోలుకోలేమంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ధర చేస్తారు. కూలు పీరమైనవి, మందు పీరమైనవి, ఇంటిళ్ళు మన పీరమైనవి, అన్ని పీరమైనవి. ట్రాక్టర్లు అది కూడా దానికి కూడా వెళ్ళకుండా అయింది. అన్నిటికీ తక్కువనే అవుతున్నాయి. దానికి వెళ్ళది ఇంకా కూలి మీద పడుతున్నాయి. ఈసారి ఒక క్వింటల్ పల్కి వేస్తే కూడా 15 సంచులు కూడా లేదు. చేనుల ఎలకల దాడి, పందుల దాడి అయింది. ఇక పెట్టుబడి లెక్క అయినాయి, మొత్తం అయిపోయినాయి. దిగుబడి అయితే వచ్చలేదు. ఈసారి మొత్తం వర్షాకాలం అది ఏం రోగాలు అన్నీ మందులు కొడుతున్నాం, మాస్ కొడుతుంది, వస్తుండలేదు. మార్కెట్కి వస్తే 5,000 పైన వస్తుంది. ఇక అన్నీ అమ్ముకొని వచ్చి కూలీల కాడికి కూడా సరిపోకొస్తుంది. ఏం లాస్ ఉన్నది దానికి. అడకపిండి సంచులు పిరేమే, ఒక్క సంచి 1700 పెట్టి అడకపిండి సంచి చేస్తే కూడా అంత లాస్ ఏమో, అన్నీ ఏం లాభం లేదు. మసలా కూడా ఇచ్చినాము, కుళ్ళు పెరిగింది. 600 700 ఆడోళ్ళు తీసుకుంటారు. మాకు గిట్టుబడికి వెళ్ళది. 2 ఎకరాల్లో 15 సంచులు అయింది చూడు. దాంట్లో ఏం మాకు మిగిలది, ఏం చేయది, అన్ని మీన పడుతున్నది. 7,500 6,500 పడితే మాకు గిట్టుబడి పడుతుంది సారు. మాకైతే రైతులకు లాస్యం ఉండే చూడు. ఏడైతే ఈ కాలంకి లాస్యం ఉండే చూడు.